just like the prodigal son, we too can go after money, we too can go after luxury, we too can go after things that we may think will fulfill that gaping hole that's there in our heart, and we can get lost and start wandering and searching for the right path. కనుక తప్పిపోయిన కుమారుడి వలె మనము కూడా ధనము వెంబడి వెళ్ళిపోయి ఉండవచ్చు, లోకములో మరి లోకాస్తుల వెంబడి వెళ్ళిపోయి ఉండవచ్చు. మరి ఆ విధంగా దేవునికి దూరమైనప్పుడు మనము కూడా త్రోవ తొలగిపోయినటువంటి వారమై ఆ త్రోవను కనుగొనవలనని వెతుకుచూ తిరుగుచున్నటువంటి పరిస్థితుల్లో ఉండి ఉండవచ్చును. But we all must remember something. God loves you, and no matter what you are, where you are, what kind of person you became, God is looking to save you, to bring you out of that gutter and put you with pristine clothes, to bless you and to guide you on a great path. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలేంటనగా, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఏ విధంగా మనం వెళ్ళిపోయినను, మన ప్రభు యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి మరలా తన యొద్దకు పిలుస్తున్నారు. మన మురికి వస్త్రాన్ని తీసివేసి నూతన వస్త్రాన్ని, మరలా చక్కని ఆ పరిశుద్ధమైన జీవితాన్ని, ప్రేమ కలిగిన జీవితాన్ని మనకు అనుగ్రహించాలని ప్రభు యేసుక్రీస్తు వారు కోరుతూ ఉన్నారు.